ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత వారం ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్కి అందుబాటులో ఉన్న చికిత్సల గురించి, పురుషుల్లో ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ ఎందుకు అంత నిర్లక్ష్యంగా ఉంది, డ్రగ్ హాలిడే గురించి, ముఖ్యంగా వృద్ధులు జారిపడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చక్కగా వివరించుకున్నాం. నేడు మరొక ముఖ్యమైన 2 ప్రశ్నలతో మేము ముందుకు వచ్చాము. మొదటిది ఏంటంటే, ఈ ఆస్టియోపోరోసిస్కి సంబంధించిన అనేకమైన అపోహలు ఉన్నాయి ప్రజల్లో. అదేంటంటే, పాలు తీసుకుంటున్నాం కదా, లేదా మందులు వాడుతున్నాం కదా, లేదంటే నొప్పి లేదు కదా అయినా ఎముకలు బలంగా ఉన్నాయేమో, ఇలా పలు అపోహలు ఉన్నాయి. సో ఈ అపోహలను నివృత్తి చేసేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ విబి కాశ్యప జన్నాభట్ల గారు. ముందుకు వారిని స్వాగతిద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో ఇంతకుముందు నేను తెలిపినటువంటి అపోహలు, ఈ అపోహల గురించి మనం ఈ కార్యక్రమంలో చర్చిద్దాం సార్. పాలు తాగుతుంటాను, నాకు ఈ కాల్షియం గురించి వీటి గురించి అంటే ఆస్టియోపోరోసిస్ అనేది రాకపోవడానికి ఛాన్స్ ఎక్కువ అని నన్ను అడుగుతుంటారండి చాలామంది. వాళ్ళందరికీ కూడా చెప్పేది ఏంటంటే, పాలల్లో కాల్షియం ఉంటుంది కానీ విటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంటుంది, వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్లో ఉంటుంది. మనకి ఒంటికి కావాల్సిన పదార్థాలు చూస్తే ఎముక పెరుగుదలకు కావాల్సిన కాల్షియం కావాలి, విటమిన్ డి కావాలి. ఈ రెండు కూడా, ఈ విటమిన్ డి అనేది కాల్షియం బాగా లోపలికి శరీరం లోపలికి గ్రహించుకోబడడానికి, ఈ ఎముకల్లోకి చేరడానికి ఉపయోగపడుతుంది. ఈ కాల్షియం అనేది ప్రతి వయసుకి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. ఒక యుక్త వయసులో ఉన్న వాళ్ళకి 1300 మిల్లీగ్రాముల దాకా ప్రతిరోజు కావాలని, ఇంకా పెద్దవాళ్ళకైతే ఇంకా కొంచెం ఎక్కువ కూడా కావాల్సి వస్తుంది, 1200 అదే అమౌంట్లో కావాల్సి వస్తుంది. చిన్నపిల్లలకు కూడా ఈ విధంగా కొన్ని రికమెండెడ్ డైట్ అలవెన్సెస్ ఉన్నాయి. అవి పాల ఒక్కదాంతో కవర్ చేయటం అనేది కష్టం ఒకటి. అండ్ వయసు పెరిగే కొద్దీ పాలని అరిగించుకునే శక్తి కూడా చాలామందిలో తగ్గుతుందండి. అందుకని చెప్పేసి పాలు తీసుకున్నప్పుడు కొద్దిగా ఇబ్బందిగా ఉండటం, కొంతమంది పెరుగు మానేయటం, ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారు చాలామంది తినకపోవటం. వాళ్ళు ఏంటంటే శరీరానికి కావాల్సినంత కాల్షియం తీసుకోరు. అండ్ ఈ మధ్య కాలంలో బయట తిరగటం అనేది చాలా తక్కువైంది కాబట్టి విటమిన్ డి అనేది కూడా ఇంతకుముందు వచ్చినట్టుగా రావట్లేదు. కొంతమంది బయట మేము కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాం సార్. మాకు ఒకసారి ఒక స్విగ్గీలో బాయ్ ఉన్నాడు, ఆ అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయికి విటమిన్ డి చేయించుకున్నాడు, విటమిన్ డి చాలా తక్కువ ఉంది. సార్ నేను ఉదయం లేచిన దగ్గర నుంచి రోడ్డు మీద ఉంటానండి. ఉదయం లేచిన దగ్గర రోడ్డు మీద ఉంటానంటే నువ్వు మొత్తం కవర్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కవర్ చేసుకొని, మెడకు నెత్తిన హెల్మెట్ పెట్టుకొని, కాళ్ళకి షూస్ వేసుకొని, ఒంట్లో ఏ భాగం కనిపించకుండా నువ్వు తిరిగితే కుదరదు. శరీరంలో 11 నుంచి 3 మధ్యలో 2 గంటల సేపు కనీసం 40% ఆఫ్ బాడీ ఎక్స్పోజ్ అవుతూ ఒక 20 నిమిషాల నుంచి 40 నిమిషాలు ఉంటే కానీ ఆ రోజు వరకు సరిపోయిన ఇది రాదు. మీరు ఆ విధంగా రోజు తిరగాలి. ఎందుకంటే ఆ టైం దాటిపోతే శరీరం విటమిన్ డిని ఇంకా ఎప్పుడైతే సరిపోయినంత ఆల్రెడీ ప్రొడ్యూస్ అయిందో ఆ రోజుకి విటమిన్ డిని ఇంకా తయారు చేయడం ఆగిపోతుంది. మొట్టమొదట్లో దీని గురించే పరిశోధనలు కూడా చేశారండి. ఏమన్నారంటే, అండి రోజు మొత్తం చేసేవాడికి విటమిన్ డి ఎక్కువ ఎందుకు అవ్వట్లేదు రోజంతా పని చేసుకునేవాడికి అని చెప్పేసి పరిశోధన చేస్తే అప్పుడు తెలిసింది. అదివరకు అనుకునేవాళ్ళు ఒక రోజు మొత్తం ఉంటే నెల మొత్తం ఉండక్కర్లేదు అని అనుకునేవాళ్ళు ఒకనొక టైంలో. ఎందుకంటే ఒక 10 గంటల సేపు కనుక బయట ఉంటే 6 లక్షల యూనిట్ల దాకా తయారవుతుంది. ఎందుకంటే మనకి 15 నిమిషాలు ఉంటే 2000 యూనిట్లు తయారైనప్పుడు అన్నట్టు లెక్కేశారు. కానీ చూస్తే ఒరిజినల్గా చూస్తే ఆ తర్వాత లెక్కలు చేసి చూసినప్పుడు అట్లా అవ్వట్లేదు. ఓన్లీ 2000 యూనిట్లు మనకు కావాల్సినంత వచ్చిన తర్వాత మహా అయితే ఇంకా రోజు మొత్తం ఉన్నా సరే ఒక 1000 యూనిట్లు ఎక్స్ట్రా తయారవుతుంది. ఎందుకంటే బాడీ ఆ కెపాసిటీ కోల్పోతుంది. కాబట్టి ఈ సప్లిమెంట్స్ కానీ ఇవి తీసుకోవాల్సి వస్తుంది. అంతేకాకుండా తీసుకునే కాల్షియం ఒక్కటే సరిపోదు ఒంటికి. ఈ నేను చెప్పినట్టు ఎముక పెరగటం తరగటం 2 అనేవి ఒక చేతిలో ఒకటి జరుగుతుంటాయి కాబట్టి వాటికి సంబంధించిన మిగతా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇది పాలకు సంబంధించిందండి. రెండోది కేవలం మందులు తీసుకుంటే సరిపోతుందా అనేది. మందులు తీసుకోవటం అనేది మెయిన్గా ఇంతకుముందు చెప్పుకుంటే ఆస్టియోపోరోసిస్ మందులు ఏం చేస్తాయంటే బోన్ మీద ఒక కోటింగ్ లాగా అనుకోవచ్చు తయారయ్యి ఆ బోన్ అనేది ఇంకా తరిగిపోకుండా చూస్తూ ఉంటాయి. లేకపోతే ఏమని చేస్తుంటాయంటే వేరే రకమైన హార్మోన్ లాగా పనిచేసి ఎక్కువ తయారయ్యేటట్టు చేస్తుంటాయి. కానీ ఎక్కువ తయారవటం అనేది కూడా ఎంతవరకు తయారవుతుంటే వాటి లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ దేని మీద ఆధారపడి ఉంటాయి? బోన్ మీద పడే స్ట్రెస్ మీద ఆధారపడి ఉంటాయి. బోన్ మీద స్ట్రెస్ ఎట్లా పడుతుంది? ఎక్సర్సైజ్ చేస్తేనే పడుతుంది.
ఆ ఎక్సర్సైజ్ కూడా మామూలు ఏరోబిక్ ఎక్సర్సైజ్లో కొన్ని బోన్స్ మీదే స్ట్రెస్ పడుతుంది. ఎందుకంటే స్ట్రెస్ అనేది ఎప్పుడు పడుతుంది? బరువు మోసినప్పుడు పడుతుంది. ఇప్పుడు రోజు వాకింగ్ చేసేటప్పుడు ఏ పార్ట్లు బరువు ఎక్కువ మోస్తాయి? కాళ్ళు, లేకపోతే కొద్ది వరకు తుంటి భాగం వరకు బరువు మోస్తాయి. కాబట్టి ఆ ప్లేస్కి ఎక్కువ ఇది పడుతుంది, మిగతా ప్లేస్కి అంత పెద్దగా పడదనమాట. అందుకని బరువులు ఎత్తే ఎక్సర్సైజులు, బ్యాలెన్స్కి సంబంధించిన ఎక్సర్సైజులు ఇవన్నీ కూడా చేస్తూ మందులు వాడుతూ సప్లిమెంట్లు తీసుకోవడం అనేది అన్నీ చేసినప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ అనేది కుదురుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్టే మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నొప్పి లేదు, ఏమీ లేదు, మాకు ఇబ్బంది ఏమి ఉండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఆస్టియోపోరోసిస్ అనేది ప్రమాదకరమైన వ్యాధి అవ్వడానికి కారణమే దానికి ఎటువంటి లక్షణాలు లేకపోవటం. లక్షణాలు లేకపోవటం వల్లే డైరెక్ట్గా మనం డెబిలిటేటింగ్ డిసీజ్ అంటారు. అంటే మన పనులు మనం చేసుకోలేని సిచ్యువేషన్లో పడ్డ తర్వాత అరే ఆస్టియోపోరోసిస్ ఉంది, మనం ఇంతకుముందు గమనించుకోలేదు ఏంది అనే పరిస్థితి రావచ్చండి. అసలు ప్రాబ్లం ఏందంటే సరే పడితే పడ్డారు, ఇరిగితే ఇరిగింది, దాన్ని అతికిచ్చే కార్యక్రమం కూడా సరిగ్గా సవ్యంగా జరగదు. మనం ఏమైనా స్క్రూలు వేసినా సరే అవి లూజ్ అయిపోవటం, దాని నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేయటం, రిపీటెడ్గా ఆపరేషన్లు చేయాల్సిన అవసరం రావటం. పైగా ఏంటంటే యాక్టివ్గా ఆపరేషన్ చేస్తున్నప్పుడు మన ట్రీట్మెంట్ కూడా ఆస్టియోపోరోసిస్కి ఇవ్వడానికి కుదరదు కొన్నిసార్లు. అందుకని చెప్పేసి ఏం చేస్తామంటే ముందస్తుగానే రెగ్యులర్గా ఎట్లాగైతే ఈ షుగర్కి వాటికి ఒక వయసు వచ్చిన తర్వాత చేసుకుంటారో అదేవిధంగా ఈ ఎముకలకు సంబంధించిన ట్రీట్మెంట్ డెక్సా స్కాన్లు ఇవి కూడా చేసి వాళ్ళ ఆస్టియోపోరోసిస్ ఉందో లేదో తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎక్సలెంట్ సార్. మరొకటి కూడా ఉంది, ఎక్కువ వయసు పెరుగుతుంది కదా, ఎముకలు విరిగిపోవడం సహజమే కదా అనే అపోహ కూడా చాలా మందిలో ఉంది సార్. సింపుల్ విషయం అండి. ఈ మాట నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా చాలామంది చెప్తున్నారు. ఎక్కువ అంటే ఇప్పుడు 65 ఏళ్ళ వాళ్ళు వచ్చారు, ఎముక బలం గురించమ్మా మీరు టెస్ట్ చేసుకోవాలన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ ఇదే మాట అంటారు, ఏమంటే వయసు పెరిగిన తర్వాత ఎముక బలం తగ్గకుండా ఎట్టుంటుందండి అని. నేను అప్పుడు ఒకటే మాట చెప్తాను, మన ఎముకలు మీరు ఇది చదువుకోవటం మొదలుపెట్టిన తర్వాత లేకపోతే బట్టలు తయారు చేయడం మొదలుపెట్టిన తర్వాత తయారవ్వలేదండి. ఇవి ఎప్పుడో మనిషి అనేవాడు ఎవల్యూషన్లో తయారైన దగ్గర నుంచి తయారైనవి. అదే విధంగా ఆలోచిద్దాం మనం. మీరు బతకాలంటే ఫుడ్ తినాలి, ఫుడ్ తినాలంటే ఎవడి ఫుడ్ వాడే ప్రొక్యూర్ చేసుకోవాలి, ఎవడి ఫుడ్ వాడే ప్రొక్యూర్ చేసుకోవాలంటే వాడు కదలాలి. ఆ కదలటం అనేది ఎముకల మీద ఆధారపడి ఉంటుంది. అంటే చచ్చిపోయే రోజు దాకా కూడా ఎముకలు అనేవి సరిగ్గా ఉండాలి. ఎముకలు అనేవి సరిగ్గా ఉండేటట్టు ఆల్రెడీ ఎవల్యూషన్లో తయారైంది. మనం దాన్ని రకరకాల కారణాల వల్ల పోయింది అనుకుంటున్నాం. కాబట్టి వయసుతో పాటు ఎముక బలం తగ్గుతుంది అని అనుకోవటం అనేది భ్రమ. మీరు వయసుకు తగ్గ ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజులు అవి చేస్తూ ఉంటే ఎముక బలం మాత్రం ఏమాత్రం తగ్గదు. మేము 80 ఏళ్ల వాళ్ళలో కూడా +1 స్టాండర్డ్ డీవియేషన్ స్కోర్లు చూసిన జనాలు ఉన్నారు. పూర్తి మంచి ఎక్సర్సైజు, మంచి ఫుడ్ తినటం ద్వారా, మంచి అలవాట్లలో ఎటువంటి ఈ మందు తాగటం, సిగరెట్ తాగటం లాంటివి ఏవి చేయకుండా ఉండటం వాళ్ళు ఇవన్నీ చూసాను అనమాట. అందుకని వయసుకి ఎముక బలానికి సంబంధం లేదండి. ఎక్సలెంట్ సార్. మీరు ఇంతకుముందు చెప్పున్నారు సార్, ఏ విధమైన ఎలాంటి లక్షణాలు లేకపోవటం వల్లనే ఇది ప్రమాదకరమైనదిగా భావించాలన్నారు ఆస్టియోపోరోసిస్ని. సో ఇంతటి ప్రమాదకరమైనటువంటి ఆస్టియోపోరోసిస్న బారిన పడకుండా వృద్ధులు కావచ్చు లేదా ఎవరైనా కావచ్చు, ఈ మ్యాటర్కి వచ్చేసరికి కమ్యూనిటీ పరంగా, ప్రభుత్వం పరంగా ఎలాంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందంటారు సార్? డయాబెటీస్ వీటన్నిటి గురించి ఇంతకుముందు కాలంలో బాగానే, అంటే ఇప్పటిదాకా కొద్ది గొప్ప అవేర్నెస్ దాని గురించి తెచ్చారండి. డయాబెటీస్, హైపర్ టెన్షన్ గురించి నా దృష్టిలో నెక్స్ట్ తేవాల్సింది ఇదే. ఎందుకంటే మనిషి యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచేది. ఇప్పుడు వీటిల్లో చూసుకుంటే చెప్పగలిగేది ఇండివిజువల్ లెవెల్లో ప్రతి మనిషి, వృద్ధులు, ఒక గవర్నమెంట్ కానీ, లేకపోతే ఒక కమ్యూనిటీ కానీ, ఒక గవర్నమెంట్ కానీ, ఇట్లా 4 లెవెల్స్లో ఎవరెవరు ఏం చేయొచ్చు అనేది మనం బ్రీఫ్గా చూద్దాం. ఒక ఇండివిజువల్ లెవెల్లో ఇప్పుడు సపోజ్ నేనున్నాను, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళు, ఇది ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయాలి? వాళ్ళ వయసు ఎంతో చూసుకోవాలి, లేదా వాళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళ వయసు చూడాలి. ఆడవాళ్ళు అయితే 65 ఏళ్ళు పైన పడిన వాళ్ళు, లేకపోతే మగవాళ్ళు అయితే 70 ఏళ్ళ పైన పడిన వాళ్ళు, వాళ్ళకి తెలిసిన వాళ్ళలో కనుకుంటే ఇమీడియట్లీ వాళ్ళకి ఆల్రెడీ ఆస్టియోపోరోసిస్ ఉందో లేదో చూడాలి. లేదు 50 సంవత్సరాలు పైబడిన మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళలో కనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా సరిపోయినంత విటమిన్ డి, సరిపోయినంత కాల్షియం,
మళ్ళీనేమో సరిపోయినంత ఎక్సర్సైజ్ చేస్తున్నారో లేదో చూడటం, ఒకవేళ కనుక అవి చేయకపోతూ ఉంటే అవి అందించే ప్లేసులు ఎక్కడ ఉన్నాయి అనేది కనుక్కొని వాళ్ళకి చెప్పడం అనేది వాళ్ళ జీవితంలో వీళ్ళు చేయగలిగే చాలా పెద్ద హెల్ప్. ఆ ఒక్క హెల్ప్ చేసి ఈరోజు ఒక చిన్న బ్యాలెన్స్ ఎక్సర్సైజ్. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఎక్సర్సైజ్ ఎలా ఉందో నేనేమంటారంటే, మీకు తెలిసిన వాళ్ళకి ఒక బ్యాలెన్స్ ఎక్సర్సైజ్ చెప్పండి. ఏం లేదు, ఒక గోడ దగ్గర నుంచొని ఒంటి కాలు మీద, ఈ కాలు మీద ఒక 20 గంటలు లెక్క పెట్టండి, ఆ కాలు మీద నుంచోట ఒక 20 గంటలు లెక్క పెట్టండి. ఈ ఒక్కటి వాళ్ళు రోజు 3 సార్లు 4 సార్లు చేసేటట్టుగా చేసినా సరే, ఇది మేబీ వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇబ్బంది లేకుండా బతకడానికి అవకాశం చేసి ఉండొచ్చు. ఒక ఇండివిజువల్ లెవెల్లో ఇది చేయొచ్చు. ఆల్రెడీ వృద్ధులైతే ఇమీడియట్లీ మీకు సంబంధించిన మీ దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలిసి నా ఎముక బలం గురించి నేను ఏం చెయ్యాలి, నాకున్న ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ వల్ల లేకపోతే నేను ఈ మందులు వాడుతున్నాను, ఆల్రెడీ వాడుతున్న మందుల వల్ల నాకు నెక్స్ట్ రాబోయే కాలంలో ఎముకలకు సంబంధించిన ప్రాబ్లం రావచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా స్టెరాయిడ్ మందులు కానీ, కీళ్ళ నొప్పులకు వాడే మందులు కానీ, లేకపోతే ఆయుర్వేదంలో కొన్ని రకాల మందులు కానీ, హోమియోపతి కొన్ని రకాల మందులు కానీ, లేకపోతే ఈ ఫిట్స్ రావటం కోసం అని చెప్పి వాడే మందులు కానీ ఉన్నాయా, ఈ మందులకు ఎక్కువ కాలంలో వాడుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఎముకలు బలం తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. పైగా తొందరగా మెనోపాజ్ వచ్చిన వాళ్ళు, 40 ఏళ్ల కన్నా ముందు మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి ఇంకా తొందరగా రావడానికి అవకాశం ఉంది. ఇట్లా వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి మాకు రావడానికి ఎంత అవకాశం ఉంది, మేము చేయించుకోవాల్సిన టెస్టులు ఏందనేది వాళ్ళంతటి వాళ్ళే ప్రోయాక్టివ్గా డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉందండి. ఆ తర్వాత కమ్యూనిటీ లెవెల్ అంటే ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ తీసుకుందాం. వాళ్ళ లెవెల్లో చూసుకుంటే ఆ అపార్ట్మెంట్ మేనేజర్లు వాళ్ళందరూ కూర్చొని వాటర్ గురించి లేకపోతే చెత్త ఏరేయటం గురించి మాట్లాడే దాంతో పాటు వాళ్ళ కమ్యూనిటీలో ఉన్న వృద్ధులందరికీ కలిపి రోజు లేదా వారానికి కనీసం 3 రోజులు 1 గంట సేపు బ్యాలెన్స్ ఎక్సర్సైజులు, లేకపోతే మజిల్కి సంబంధించిన ఎక్సర్సైజులు అండ్ ఏ విధంగా ఇంట్లో ఉండాలి, ఎలా ఉండాలి అనేది చెప్పటం, వీటికి సంబంధించిన ఎవరైనా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాంటివి కానీ రిపీటెడ్గా చేయాలండి. అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి వాళ్ళు మర్చిపోతుంటారు, ఎందుకంటే వాళ్ళ ఉద్యోగం ఇది కాదు కాబట్టి చాలా విషయాలను వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోకుండా ఉండేటట్టు నిరంతరం గుర్తు చేస్తూ ఇట్లాంటి సెషన్లు, ఎక్సర్సైజ్ సెషన్లు పెట్టడాలు ఇవి చేయొచ్చు. రెండోది వాళ్ళు చేయగలిగిన విషయాలు ఏంటంటే, అపార్ట్మెంట్లు కానీ ఇవి కానీ కట్టేటప్పుడే వృద్ధుల కోసం సపరేట్గా ర్యాంపులు కానీ, లేకపోతే లైట్లు అన్ని చోట్ల లైటింగ్ సరిగ్గా ఉండేటట్టు చుట్టం కానీ, ప్రతి ఇంట్లో కూడా లైటింగ్ అనేది కరెక్ట్గా వచ్చేటట్టు, ఒకదాని మీద ఒకటి ఓవర్లాపింగ్ లైట్లు వచ్చి గ్రే జోన్లు కానీ బ్లాక్ జోన్లు కానీ తయారవ్వకుండా ఉండేటట్టు, బాత్రూముల్లో ఖచ్చితంగా హ్యాండిల్స్ అవి ఉండేటట్టుగా, లేకపోతే అందరికీ అవి నచ్చకపోవచ్చు, వృద్ధులు ఉన్న చోట వీళ్ళు వెళ్ళి ప్రోయాక్టివ్గా మీకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాబట్టి మీరు ఇలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పటం కూడా చేయటం అనేది బాగుంటుందండి. ఏదైనా సరే కమ్యూనిటీలో ఒక స్వచ్ఛంద సంస్థల వాళ్ళు కానీ, లేకపోతే ఇంకేదైనా సరే టీచర్స్ యూనియన్లు కానీ, ఇట్లా యూనియన్ వాళ్ళు కలిసినప్పుడు కూడా దీనికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఇక ప్రభుత్వం లెవెల్కి వస్తే అండి, మెయిన్గా ఫ్రాక్చర్ లయేజన్ సర్వీస్ అనేది ఒకటి పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జరిగిన ప్రతి ఫ్రాక్చరు ఆ ప్రభుత్వం కిందకు వచ్చేటట్టు కానీ, లేకపోతే ప్రభుత్వం ఒక డైరెక్టివ్ పాస్ చేయాలి. ప్రతి హాస్పిటల్లో కూడా ఎట్లాగైతే ఇప్పుడు ఒక సూసైడ్ చేసుకున్న పేషెంట్ వస్తే పోలీసులకు చెప్పాలన్నట్టు ఉంటుందో, ఫ్రాక్చర్ జరిగిన పేషెంట్ వస్తే అది లో ట్రామా ఫ్రాక్చరా హై ట్రామా ఫ్రాక్చరా అనేది అక్కడున్న లోకల్ డాక్టర్ని నిర్ధారించాలి. ఆ నిర్ధారించిన తర్వాత లో ట్రామా ఫ్రాక్చర్ వాళ్ళని డెఫినెటివ్గా డెక్సా స్కాన్కి, ఇప్పుడు డెక్సా స్కాన్ సెంటర్లు కూడా ఊరికి జిల్లాకి 1-2 కూడా ఉండట్లేదండి. అలాంటప్పుడు అందరూ ఎట్లా చేసుకోగలుగుతారు? ఇట్లాంటి డెక్సా స్కాన్ సెంటర్లు అవి కూడా గవర్నమెంట్ దానిలో పెట్టి
ఇలా వచ్చిన వాళ్ళకి, ఇలా లో ట్రామా ఫ్రాక్చర్ గురైన ప్రతి వ్యక్తికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ ఈ డెక్సా స్కాన్కి సంబంధించిన టెస్టులు చేయడం, అంటే మరీ చిన్నపిల్లలకి చేయకూడదు, ఆ తర్వాత 12 ఏళ్ళు దాటిన పైన వాళ్ళకి ఎవరికైనా సరే చేయొచ్చు, వాళ్ళకి కనుక చేయటం. కానీ మామూలుగా ఈ మనకి కాల్షియంకి సంబంధించింది కానీ, విటమిన్ డికి సంబంధించింది కానీ ఖచ్చితంగా వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఎట్లాగైతే ప్రోగ్రాంలు చిన్నపిల్లలకి విటమిన్ ఏ వేస్తుంటారో, పెద్దవాళ్ళకి వృద్ధులకు కూడా విటమిన్ డి అనేది ఖచ్చితంగా ఇచ్చేటట్టుగా చూడటం కానీ, ఇలాంటి పనులు చేయటం ద్వారా ఒక సమిష్టిగా ఈ ఆస్టియోపోరోసిస్ అనే దాని నుంచి ఆల్మోస్ట్ పూర్తిగా బయటపడచ్చు. ఎందుకంటే మంచి మంచి మెడిసిన్ ఉంది దీనికి. ఎప్పుడైనా సరే మనం ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ ఎందుకు చేయాలనే రీజన్స్లో ఇది ఒకటి ఉంటుంది. ఇది ముందు కనుక్కోవచ్చా లేదా, కనుక్కోవటం వల్ల లాభం ఉందా లేదా, ఈ లాభం ఉన్నదానికి ట్రీట్మెంట్ ఉందా లేదా, ఈ 3 ఉంటేనే ఒక ప్రోగ్రామ్ మొదలు పెట్టాలంటారు. 3 ఉన్నది ఏదైనా ఉంది అంటే ఇప్పటివరకు చూడండి ఆస్టియోపోరోసిస్. ఈ విధంగా అందరికీ ఉపయోగపడేటట్టు నిర్ణయాలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎక్సలెంట్ సార్. మీరు చెప్పినట్టుగా ఎన్జిఓస్ కావచ్చు, కమ్యూనిటీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, సమిష్టిగా మనందరం కలిసి కృషి చేస్తే కనుక ఆస్టియోపోరోసిస్ని ముఖ్యంగా రావటం పోస్ట్పోన్ చేయొచ్చు, లేదా దాన్ని పూర్తిగా మనం అధిగమించేందుకు అవకాశం ఉందని భావిస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఇంత ముఖ్యమైన టాపిక్, ఏ విధమైన లక్షణాలు లేని ఇంత ప్రమాదకరమైన ఈ ఆస్టియోపోరోసిస్ జబ్బు గురించి ఇంత చక్కగా మాకు అవగాహన కల్పించినందుకు గాను మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.